Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఇదిగో చిరుతపులి దీని పేరు తిరుపతి అన్నమాట. సో తిరుపతి ఏజ్ 9 years. సో యానిమల్ కీపర్ ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. తిరుపతి గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం, ఎందుకంటే ఆయన ఎటు వెళ్తే అటే అది కూడా వెళ్తుంది. చాలా యాక్టివిటీస్ చేస్తూ అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తుంది. నిజానికి అందరూ ఆశ్చర్యపోతుంది ఏంటంటే ఇంత వైల్డ్ యానిమల్స్ కూడా మనిషి ప్రేమకు అలా కట్టుబడి ఉండిపోవడం అనేది రియల్లీ గ్రేట్. సో ఒకసారి ఈయనతో మాట్లాడదాం. మీ పేరండి? అప్పలరెడ్డి. అప్పలరెడ్డి గారు ఎన్ని ఇయర్స్ నుంచి? 7 years. 7 years నుంచి. దీంతో మీ బాండింగ్ తిరుపతితో బాగుంటుంది, బాగానే ఉంటుంది. బాగుంటుందా? పిలవగానే పలకడం రావడం చేస్తుంది. ఆల్రెడీ మేము ఐ విట్నెస్ ఆల్రెడీ చూసాం, మీరు ఎటు వెళ్తే అటు పరిగెడతా ఉంది. ఏంటి జనరల్ గా చిరుతపులి లైఫ్ స్టైల్ అంటే అవి ఎన్ని ఇయర్స్ వరకు పెరుగుతాయి? బయట అయితే 15 years 11-12 years లో ఎక్స్పైర్ అయిపోతుంది మేడం. మన దగ్గర 20-21 వరకు ఉంటుంది. ఏంటి వాటికి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? మార్నింగ్ చికెన్, గుడ్డు, పాలు పెడతాం మేడం. ఈవినింగ్ బీఫ్ పెడతారు. జనరల్ గా వేటాడేవి వేరు, ఇక్కడ మనకి మీ సంరక్షణలో ఉండేవి వేరు. వేటాడే వాటికి మన సంరక్షణలో ఉన్న వాటికి డిఫరెన్స్ ఏంటండి? వేటాడే హంటింగ్ చేయడానికి ట్రై చేస్తుంటాయి, ఇవి ఏంటంటే అగ్రెసివ్ గా ఉంటాయి. ఇదేంటే మంచిగా పిలవగానే రావడం, మన రోజు ఫుడ్ పెట్టడం వల్ల మన రోజు అలవాటు పడిపోవడం ఉంటుంది. అగ్రెస్ చేసేది తగ్గిపోద్ది అందువల్ల. సో జనరల్గా వీటి సీజన్ కూడా చూస్తే కనుక మనకి ఈ సీజన్ నచ్చుతుంది, ఈ సీజన్ అప్పదు అన్నట్టు ఉంటుంది కదా. అలా చిరుతపులికి కూడా ఏదైనా ఉంటుందా పర్టికులర్గా? సమ్మర్ సీజన్లో కొద్దిగా యాక్టివ్గా ఉంటాయి మేడం. ఉంటాయి. సమ్మర్ అయి బాగుంటుంది. టైంలో కొంచెం డీహైడ్రేట్ అవుతాయి అని అంటూ ఉంటారు. సమ్మర్లో మనకి ఇక్కడ గ్లూకోజ్ వాటర్ అన్ని వాటర్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. లోన కంటెంట్ ఉంటుంది. రూమ్లో గ్లూకోజ్ అన్ని వాటర్లు కూడా మనకి వెటనరీ వాళ్ళు ఇస్తూ ఉంటారు. మనకి సేమ్ టాటా గ్లూకోజ్ ఎలా ఉంటుంది మనం తాగుతుంటాం, సేమ్ అలాగే వాటికి కూడా మెడిసిన్ ఎక్కువ సమ్మర్లో చాలా ఎక్కువ వాడతారు వాటర్లో కలిపేవన్నీ. అంటే వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటి ఎలా ఉంటాయి? ఆ డల్నెస్ ఎలా కనబడుతుంది? అంటే ఇప్పుడు డల్ అయ్యేటప్పుడు కంట్లో కూడా వాటర్ రావడం, డల్గా ఉన్నప్పుడు రూమ్ లో తెలిసిపోతుంది మేడం. రోజు ఉండే స్పీడ్ మన రూమ్ లో ముందు చెక్ చేస్తాం, ఆ స్పీడ్ ఉందా లేదంటే. డల్గా ఉంటే మనం ఎలాగా ఒకసారి క్లోజ్ గా స్లో అయిపోతామో అవి స్లో అయిపోతాయి. లేదంటే యాక్టివ్గా ఉన్నట్టయితే రూమ్ లో ఇటు అటు తిరుగుతుంటే దాన్ని చూసి మనం అంటే యాక్టివ్గా ఉంటే అది రిలీజ్ చేస్తాం, లేదంటే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాం. వీటికి ప్రతి జంతువుకి ఒక లైఫ్ స్టైల్ ఉన్నట్టు చిరుతపులికి స్లీపింగ్ టైం అంటూ అట్లా ఏమైనా ఉంటుందా, లేకపోతే నిరంతరంగా అలా? మామూలుగా అయితే నైట్ టైం తిరిగే యానిమల్స్ కదా మేడం. నైట్ టైం కంటే డే టైంలో ఒక 1 hour 2 hours ఇలా చిన్నదిగా పడుకుంటే, లేదంటే మిగతా టైంలో ఇక్కడైతే మాత్రం బాగా రన్నింగ్ చేస్తూనే ఉంటాయి. బై వాక్ అలా తిరుగుతూనే ఉంటుంది, బాగా తిరుగుతూ ఉంటాయి. ఒక 1 hour స్లీపింగ్లో ఉండేటట్టు ఉంటే మళ్ళీ మనం పిలవగానే రావడం తిరగడం చేస్తుంటాయి. అంటే మామూలుగా జనరల్ డౌట్ అందరికి వచ్చేది, ఇవి అంత ఎత్తున ఎగిరి దాడి చేస్తాయి అని అంటూ ఉంటారు కదా, ఎంత హైట్ వరకు ఇవి ఎగరగల కెపాసిటీ ఉంటుంది? ఇవి మినిమం అంత ఎగరడం అనేది తక్కువ, ట్రీస్ ఎక్కువ చెట్లు ఎక్కడం చాలా స్పీడ్గా ఎక్కుతాయి. జంపింగ్ కూడా ఉంటుంది, ఒక 10 feet వరకు ఉంటుంది అనుకుంటా. ఎంత వెయిట్ వరకు ఉండొచ్చండి? వెయిట్ 9-10-100 వరకు ఉంటాయి మేడం. 100 kgs వరకు కూడా పెరగచ్చు. లైఫ్ స్పాన్ ఎంత అన్నారు? దీనికి బయట అయితే 15 మేడం, మన దగ్గర 22 వరకు 26 వరకు కూడా బతికే ఉన్నాయి. మన వెటనరీ మన మెడిసిన్ అది ఉంటుంది కదా మేడం, వ్యాక్సిన్స్ ఉంటాయి. ఏమైనా ఫుడ్ కూడా టయానికి మనకు ఉంటుంది. బయట అయితే ఫుడ్ దొరకపోవచ్చు, అందువల్ల లైఫ్ టైం తగ్గుతుంది. మన దగ్గర మాత్రం బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తారా, ఒక బ్రదర్ లాగా? ఎట్లా? ఫ్యామిలీ మెంబర్ లాగా మేడం. రోజు నేను రాగానే దాంతో మాట్లాడడం, హర్ష ఏంటి రా అంటే రావడం. హర్ష తిరుపతి 2 ఉన్నాయి మేడం. టైం అవుతుంది కదా మేడం, దాని టైం అయిపోతే రూమ్ దగ్గరలోకి వచ్చి ఉంటుంది మేడం. తెలిసిపోతుందా? ఇప్పుడు మనకి వెహికల్ వస్తుంది మేడం, ఫీడింగ్ వెహికల్, చూడగానే ఐడెంటిఫై అయిపోద్ది. మరి 5 కల్లా క్లోజ్ చేస్తాం కదా, 5 క్లోజింగ్ కదా, మీ అక్కడ పిల్లడం చేయడం, దానికి ఆ టైమింగ్ కూడా అలవాటే. ఇప్పుడు కొంతసేపు 10 minutes 20 minutes వరకు కదలదు, ఫీడింగ్ వచ్చే టైం అని చెప్పి అలా ఉంటుంది. జనరల్ గా ఇప్పుడు మీరు ట్రైనింగ్ అయిన తర్వాత ఇక్కడ వీటికి కీపర్ గా ఉన్నారు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్. ముందు భయపడేవారా? భయం, ఎట్లా మనం హ్యాండిల్ చేయగలుగుతామని చిన్న భయం ఉంటుంది మేడం.
ఆ భయంతో అలా రోజు సీనియర్స్ ఉంటారు కదా, సీనియర్స్ ద్వారా తెలుసుకొని నేర్చుకొని అలా అలవాటు. చూపుతో వాటిని అంటే హ్యాండిల్ చేసే సైకాలజీ కూడా మీకు కొంత అవగాహన ఉంటుంది మేడం. అంటే అది అగ్రెస్ చేస్తుందా, మంచిగా వస్తుందా ఏంటనేది కొద్దిగా ఐడెంటిఫై ఉంటుంది. మీకు ఐ కాంటాక్ట్ ఇస్తుందా అంటే మీతో మీరు మాట్లాడినప్పుడు మా మాట వినేటట్టు మాకు అది ఐడెంటిఫై చేస్తుంది. ఓకే. సో ఒక మనిషి కదలికను అవి ఎలా గుర్తుపట్టగలవు అంటే సైలెంట్గా అంటే నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతంలో కూడా అంటారు కదా, అది ఎట్లా గ్రహించగలుగుతాం వాటి గ్రాస్పింగ్ పవర్ కానీ ఎట్లా? దాని పవర్ ఎక్కువ, హై పవర్ ఎక్కువ. దాని బ్యాక్ సైడ్ నుంచి దానికి చిన్న శబ్దం వచ్చినా తెలుసుకునే కెపాసిటీ దానికి ఉంది. సో మీరు ఎంత దూరం నుంచి ఉన్నా సైలెంట్గా ఉన్నా తెలిసిపోద్ది దానికి. సైలెంట్గా వచ్చినా కూడా కనబడదు. ఇప్పుడు దానివల్ల మీరు ఎప్పుడైనా ఏడ్చిన అంటే ఎమోషనల్ గా టీయర్స్ పెట్టుకున్న పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఇంతకుముందు సుధా అని ఒక ఉండేది మేడం, ఫీమేల్. అది సడన్ గా బాగానే ఉండేది, సడన్ గా చనిపోయేటప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. మీ చేతులారా దాన్ని పెంచినప్పుడు సడన్ గా అంటే అది యాక్టివ్ గా ఉండేది, ఒకసారి చనిపోయింది. చనిపోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లం. దీనికి హర్ష అనే దానికైతే కొద్దిగా బాగాలేదని తెలుసు, ఇప్పటికీ బాగాలేదు. దానికి కిడ్నీ ప్రాబ్లం ఉంది. అలాంటిది ఇప్పుడు ఏదో ప్రాబ్లం ఉంది, మెడిసిన్ తీసుకుంటుంది, ట్రీట్మెంట్లో ఉంది, సడన్ గా చనిపోయింది అది. అందువల్ల జనరల్ గా వీటికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? హెల్త్ ఇష్యూస్ అంటే ప్రస్తుతానికి ఏం లేవు మేడం. మన సుధాకి ఇప్పుడు హర్ష గడికి ఉంది, మేల్కి కిడ్నీ ప్రాబ్లం ఉంది. దానికి బ్లడ్ 6 monthsకి ఒకసారి టెస్ట్ చేయడం, దాన్ని బట్టి మెడిసిన్ వాడడం, తగ్గిందా లేదా చూడడం డాక్టర్ గారు. మెడిసిన్ ఇవ్వడం వల్ల మనకి మళ్ళీ నార్మల్గా వస్తుంది. ఇప్పుడు డాక్టర్ గారు వస్తారు కదా ట్రీట్మెంట్ చేయడానికి, మీ బట్టి అవి కంట్రోల్ అవుతాయా లేకపోతే డాక్టర్ గారు కూడా? వచ్చే ఈ డాక్టర్ గారు అయితే యానిమల్ ని కంట్రోల్ చేయడానికి ఆయన ఎక్కువ ప్రేమిస్తుంటారు. ఆయన ఎక్కువ కేర్ తీసుకొని ఆయనే పిల్లడం, ఆయనే పెట్టడం అన్ని చేస్తుంటారు. ఆయన నమ్మి వస్తాయి. వేరే డాక్టర్ చూస్తే వచ్చేవి కదా, ఈయన ఏదో ఇంజక్షన్ వేసేస్తాడు, పొడిచేస్తాడు, కొన్ని యానిమల్స్ పారిపోయేవి ఒకప్పుడు. ఈ డాక్టర్ గారు ఏంటంటే రాగానే వాటిని బాగా దగ్గరగా తీసుకుంటాడు, రాగానే ఫుడ్ పెట్టడం చేయడం మంచిగా చేసుకుంటూ ఉంటారు. ఆయన ట్రీట్మెంట్ చేస్తారు. ఈయన ఇప్పుడు ఉండే డాక్టర్ గారు అలా చేస్తారు. రియల్లీ గ్రేట్ అండి. సో ఇన్నేళ్ళ మీ జూలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ లో ఎన్ని టైగర్స్ ని చూసున్నారు? నేను టైగర్స్ అయితే 5 చూసాను మేడం. 2 నార్మల్గా మొన్న 6 months 7 months తోటి చనిపోయింది, ఏజ్ ఎక్కువైపోయి. సుధా చూసాను, సుధా టైగర్. ఇప్పుడు బయట ఎక్కడైనా మనం హంటింగ్ లో ఉన్న వాటిని పట్టుకొని ఇక్కడ తెస్తారు కదా, వాటిని హ్యాండిల్ చేయడం మీకు కొంచెం టాస్క్ అవుతుందా? టాస్క్ అవుతుంది. మన ఏర్సీ అని ఒకటి ఉంది కదా మేడం, అక్కడ 45 days ఒక 1 year 6 months వదిలేస్తారు. అక్కడ అలవాటు పడిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు. ఒక 45 days బయటనే ఉంటుంది. బయట మళ్ళీ కదా మన దగ్గర పక్కన పెట్టడానికి అప్పుడే పెట్టరు. దాని హెల్త్ ఎలా ఉంది, బయట నుంచి వచ్చింది కదా, దాని డిసీజ్ ఏమైనా దీనికి వస్తాయని అక్కడే ఉంచేసి దాన్ని కొద్దిగా అలవాటు చేసాక మన జూకి తీసుకొస్తాం. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం.